చేనేత వస్త్ర నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని రాష్ట్ర బీసీ చైర్మన్ మాజీ సభ్యులు బిఎస్ రాములు కోరారు. హైదరాబాద్ అమర్పేటలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బిఎస్ రాములు మాట్లాడుతూ వారానికి ఒకసారి ఖాదీ చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ధరించాలని సూచించారు. చేనేత ఉత్పత్తులపై ప్రభుత్వం సహకరించాలని, అలాగే హ్యాండ్లూమ్ నకిలీ వస్త్రాలు రాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం రైతు బంధులాగా చేనేత బంధును ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో అమర్పేట నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమర్పేట కాన్స్టిట్యూన్సీ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి శివకుమార్ సర్కారి చేనేత వేదిక అధ్యక్షులు జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ. చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. కనీసం వారానికి ఒక రోజైనా సరే అందరూ చేనేత ధరించి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని, దీనికి నకిలీలు తయారు చేయకుండా పౌర్లం యజమానులు సహకరించాలని, ప్రతి ఒక్కరూ చేనేత నైపుణ్యాన్ని ప్రోత్సహించి వారి యొక్క ఉపాధి కల్పనకి సహకరించాలని, ప్రభుత్వాలు కూడా వారికి రావాల్సినటువంటి సౌకర్యాలు, స్కీములు ప్రవేశపెట్టి ఎలాగైతే రైతులకు రుణమాఫీ ఉందో చేనేత, గౌడ తదితర కులాల వృత్తులకు ఉన్నటువంటి రుణమాఫీని ప్రత్యేకంగా ప్రకటించి వారి హృదయాలను చూరగొనాలని, వారి ఈతి బాధలను తీర్చాలని చెప్పేసి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీ కమిషన్ మాజీ చైర్మన్గా అనేక సూచనలు ప్రభుత్వానికి అందించడం జరిగింది. వాటన్నిటిని అమలు జరపాలని చెప్పి కోరుతున్నాను. చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. కనీసం వారానికి ఒక రోజైనా సరే అందరూ చేనేత ధరించి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని, దీనికి నకిలీలు తయారు చేయకుండా పౌర్లం యజమానులు సహకరించాలని, ప్రతి ఒక్కరూ చేనేత నైపుణ్యాన్ని ప్రోత్సహించి వారి యొక్క ఉపాధి కల్పనకి సహకరించాలని, ప్రభుత్వాలు కూడా వారికి రావాల్సినటువంటి సౌకర్యాలు, స్కీములు ప్రవేశపెట్టి ఎలాగైతే రైతులకు రుణమాఫీ ఉందో చేనేత, గౌడ తదితర కులాల వృత్తులకు ఉన్నటువంటి రుణమాఫీని ప్రత్యేకంగా ప్రకటించి వారి హృదయాలను చూరగొనాలని, వారి ఈతి బాధలను తీర్చాలని చెప్పేసి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీ కమిషన్ మాజీ చైర్మన్గా అనేక సూచనలు ప్రభుత్వానికి అందించడం జరిగింది. వాటన్నిటిని అమలు జరపాలని చెప్పి కోరుతున్నాను. జాతీయ చేనేతోత్సవ దినానికి అందరికీ పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశ ప్రజలకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, ముందుగా మేము మా సంఘాన్ని 2012లో స్టార్ట్ చేసినాం. 2012లో స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఏదో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. కొంచెం కరోనా టైంలో అప్పుడు చేయలేదు కాబట్టి దానికి అది తీసుకుంటూ మేము ఈ ఫస్ట్ నేషనల్ జాతీయ చేనేత దినాన్ని ఢిల్లీలో డిక్లేర్ చేసినప్పుడు మేము అక్కడ మా సంఘం తరపున 45-50 మంది పోయి అక్కడ దాంట్లో పార్టిసిపేట్ చేసి ఘనంగా ధర్నాలు చేసి అవి చేసి మేము సాధించిన చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర కూడా మేము రాట్నం మొగ్గం పెట్టి అక్కడ బట్టలు నేసి అందరికీ ఒక చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించడం. అదే సంప్రదాయం ప్రకారం నడుస్తూ ఉంది.